హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సండే కదా ఈరోజు. సో మా ఇంటి దగ్గర నాగమయ్యలు ఉన్నారనమాట. రావి చెట్టు, వేప చెట్టు దగ్గరే ఉంటాయి కదా నాగమయ్యలు ఎక్కువ శాతం. ఇంకా ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఎవ్రీ సండే వెళ్ళే వాళ్ళం రండి. ఇప్పుడు కొంచెం ఇల్లు చేంజ్ అయినందుకు దగ్గర దగ్గర 1 year అయిపోతుంది. అసలు ఇంకా చాలా తగ్గిందనే చెప్పాలి. అప్పుడు లెక్క రెగ్యులర్గా అయితే వెళ్ళలేకపోతున్నాము. ఇంకా పాపకి ఏంటంటే చాలా అంటే చాలా ఇష్టం నాగమయ్య. ఇంకా తను వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు అయితే తన హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వచ్చిందంటే మాత్రం కంపల్సరీ పాలు పోసి వచ్చేది హాస్టల్లో ఉన్నప్పుడు కూడా. ఇంకా తను లేని సండేస్ నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఇల్లు చేంజ్ అయ్యేసరికి కొంచెం దూరం అయ్యింది నాగమయ్యది టెంపుల్. ఇంకా అందుకోసం ఇంకా రావాలంటే కొంచెం కుదరట్లేదు ఇప్పుడు. కానీ ఇంకా ఇప్పుడు వచ్చింది కదా, చాలా రోజులైంది లాస్ట్ సండేనే వెళ్దాం అనుకుంటే ఎందుకో కుదరట్లేదు. సండే వస్తే ఏమవుతుందంటే ఇంట్లో కొంచెం బాగా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవ్వరం బయటికి వెళ్ళాం కదా, ఆయనకు హాలిడే, నాకు హాలిడే. నా హాలిడే అంటే ఇంకా తెలిసిందే కదా, నేను పెట్టుకుంటే నాకు హాలిడే. మ్యాక్సిమం సండే వెళ్ళను. ఫెస్టివల్ సీజను, మ్యారేజ్ సీజను అట్లా అయితేనే వెళ్తుంటా, వర్క్ ఎక్కువ ఉందంటే. లేకపోతే సండే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటా. వీక్ అంతా వర్క్ చేస్తాం కదా, అట్లీస్ట్ సండే అన్నా రిలాక్స్ అవ్వాలబ్బా. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి మైండ్ రెడీ అవ్వదు అనమాట. మన బాడీ మైండ్ అన్నీ రెడీగా ఉంటేనే కదా మనం చేసే పనిలో సక్సెస్ సాధించగలం 100%. కొంచెం బాడీకి మైండ్కి కూడా రిలాక్స్ ఇవ్వాలి. సో అందుకని సండే మ్యాక్సిమం వెళ్ళను, వర్క్ ఉంటే తప్ప. వర్క్ ఉన్న డే ఎంత అంటే మరీ ఫుల్ వర్క్ ఉంటేనే హాఫ్ డే అన్న అట్లా వెళ్ళేసి వస్తాను. వర్కర్స్ కూడా రారు కదా, టైలర్స్ కూడా రారు కదా, అందుకోసం నేను సండే అయితే వెళ్ళను. ఇంకా సండే హాలిడే కదా, హాలిడే తీసుకొని కొంచెం రిలాక్స్ అవుతుంటాము. సో ఇట్లా రిలాక్స్ అవ్వడంతో ఇంకా పనులన్నీ లేట్గా స్టార్ట్ చేస్తాం, లేట్గా అన్నీ అవుతాయి. టిఫిన్ 12 అయిపోతుంది. అట్లా లేట్ అవుతా ఇంకా కొంచెం లేట్ అవుతుంటుంది, లేజినెస్ వస్తుంది బాగా. కానీ ఇంకా గుడికి వెళ్ళాలని కొంచెం అయినా 9 అయిపోయింది లేండి. గుడికి వచ్చేసరికి కూడా ఇంకా లేచి ఆ క్లీనింగ్ అంతా చేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. 9 అయింది. బాగా ఎండ వచ్చేసింది అప్పటికే. ఇంకా ఇక్కడ అదే బాగా అసలు ఎంత బాగా జరిగిందంటే ఈరోజు పూజ చాలా తృప్తిగా అనిపించింది. మంచిగా అంత పసుపు ఫస్ట్ కడిగి పాలు పోసి మంచిగా పసుపు అది పట్టించి, ఎంత బాగా ఉంటుంది కదా పసుపు పట్టించేస్తే. చూడండి అసలు నాగమల్లి జంట నాగులు అనమాట. చాలా విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ కూడా ఉన్నాయి విగ్రహాలు. ఇంకా ఇక్కడంతా పసుపు అది పట్టించి ఇంకా మామూలుగా అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ కడిగి పసుపు పూసి బొట్లు పెట్టి అన్నీ వేసేసి పాలు పోస్తారు లాస్ట్కు. అట్లా చేయకూడదంట. ఎందుకంటే మనం అభిషేకం చేసినా కానీ ఫస్ట్ శివయ్యకి పాలు పోసి నీళ్ళు పోసి టెంకాయ కొట్టి కడిగి తర్వాత అలంకరణ చేస్తాం కదా. శివయ్యకనే కాదు, ఏ దేవుడికైనా సరే ఫస్ట్ మంచిగా నీట్గా కడిగి అలంకరణ చేసి తర్వాత మళ్ళీ పాలు అవి పోయాం కదా. ఆ పాలు తాగినాక ఆ ఎంగిళ్ళంతా మనం అట్లా పెట్టుకోం కదా. సో అట్లా నేనైతే ఎప్పుడు చేయను అట్లా. ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసి తర్వాత పాలు పోసి మళ్ళీ మంచిగా అంతా కడిగి మళ్ళీ పసుపు అది మంచిగా పట్టించి బొట్లు పెట్టి అలంకరణ చేస్తాను అనమాట. పూలు అన్నీ వేసి అట్లనే చెయ్యాలి పద్ధతి అయితే. ఇంకెవరి ఇష్టం వాళ్ళదిలేండి. మేమైతే ఇలానే చేస్తాము. మంచిగా కడిగి పసుపు పూసి బొట్లు పెట్టి ఇంకా నేను పాప ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. చాలా రోజులైంది కదా, తృప్తిగా అయితే జరిగింది పూజ అయితే. చాలా తృప్తిగానే చేసుకున్నాములేండి. ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఇట్లా మంచిగా పూసేసుకొని అదే పసుపు అది పూసేసి బొట్లు పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా ప్రసాదం అది పెట్టి దీపం పెట్టేసుకొని ఒత్తుల కట్ట కూడా తీసుకెళ్ళేంటిమన్నమాట.
ఇంకా దీపం ప్రమిద కోసం వెతుకుతున్నాము. ప్రమిదలు లేవు, అసలు ఒక్క ప్రమిద కూడా లేదు ఆడ. ఇంకా అందుకోసం ప్రమిదలు తెచ్చుకొని కానీ అటు ఇటు వెళ్తే దొరికినాయి లేని గుళ్ళో ఉంటాయి. చాలా బాగా అయితే చేసుకున్నాము పూజ అయితే, చూసేయండి. ఇలా ఎంతమందికి సండే గుడికి వెళ్ళే అలవాటు ఉంది, నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. మాకైతే ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా వెళ్తామన్నమాట. ఇప్పుడంటే కొంచెం దూరం ఉండి నాగమయ్య వెళ్ళలేకపోతున్నాం, కానీ సండే వచ్చిందంటే మేము నాన్ వెజ్ కూడా తినమన్నమాట ఇంట్లో. అందుకోసం ఎవ్రీ సండే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి పాలు పోసి కొబ్బరికాయ కొట్టడం మాకు ఇంట్లో అలవాటు. అదే నేను పెట్టుకున్నానులేండి ముందు నుంచి కూడా. మామూలుగా మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు, కానీ నాకు ఇంకెందుకో పాప పుట్టినాల నుంచి మాకు మంచిగా సండే పుట్టిందనేసి ఇంక మేము నాగమయ్య కొత్తూరుకి వెళ్తుంటాము. ఇంట్లో కూడా ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఇష్టంతో చేసుకుంటా. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.